ఓకే గాయస్, ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. సెప్టెంబర్ 25th ఓజీ సినిమా చూడడానికి వచ్చాను. ఇక్కడే కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్. నేను ఉండేది ఇక్కడే అనమాట. కోనార్క్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడంతా చాలా హంగామాగా ఉంది. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు. ఇదంతా హాస్టల్ ఏరియా కాబట్టి మొత్తం స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో నిన్నటి వరకు అయితే హైప్ చాలా తక్కువే పెట్టుకున్నా, ఎందుకంటే సినిమాకి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎందుకులే అనుకున్నా. బట్ జస్ట్ అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ముందే ఒక చిన్న ట్వీట్ పడింది బీబీబీ నుంచి. సుదీప్ సినిమాటిక్ యూనివర్స్ అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. ఆ తర్వాత హార్ట్ బీట్ రేజ్ అవుతుంది, టెంపరేచర్ పెరిగింది. చూద్దాం ఏమవుతుందో. సో ఫైనల్లీ హైప్డ్ అప్ వెళ్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒరిజినల్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు వచ్చిందిలే, కానీ దాని గురించి మాట్లాడదనగా. సో చూద్దాం. 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే ట్యాగ్ని పవన్ కళ్యాణ్ గారు ఓజీతో చూపిస్తున్నారు మనందరికీ. ఆ బుకింగ్స్ అవి ఇవి చూస్తుంటే. సో సినిమా అయిపోయాక చూద్దాం సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం వచ్చిన తర్వాత. ప్రెజెంట్ అయితే ఒక డీసెంట్ ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకి వెళ్తున్నాను. సో విల్ మీట్ యూ లేటర్. ఇప్పుడే సినిమా చూసి రూమ్కి వచ్చేసాను. థియేటర్ పక్కనే రూమ్. సో థియేటర్ దగ్గర ఎందుకు చాలా గోలగోలగా ఉంది అని చెప్పి రూమ్కి వచ్చి రివ్యూ ఇస్తున్నాను. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి. నో అదర్ థాట్స్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నో అదర్ థాట్స్. మోస్ట్లీ మీరు ఆల్రెడీ బుక్ చేసుకునే ఉంటారు అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్రీమియర్ చూసే ఉంటారు. అండ్ వెళ్ళండి, పేపర్లు తీసుకెళ్ళండి, హూడీస్ వేసుకెళ్ళి. ఆయన్ని చాలా 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 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమా అయితే సెట్ అవుతుందో, ఏ ఎలివేషన్స్ అయితే పడాలో, ఎలాంటి మ్యూజిక్ అయితే కావాలో అవన్నీ పడ్డాయి. ఫ్యాన్స్ పక్కా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వెళ్ళండి, పేపర్లు తీసుకెళ్ళండి, ఇంకా వెళ్ళిపోండి. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్రతి మూవీ రివ్యూ అందరికంటే ముందు రివ్యూ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. స్టోరీ లైన్ మనకి ఏదైతే ట్రైలర్లో చూపించారో అదే. ఓజాస్ గాంభీరా జపాన్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను ముంబై ఎందుకు వచ్చాడు, ముంబై వచ్చి ఆ గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు, గ్యాంగ్స్టర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, సో అతను మళ్ళీ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, అతను బ్యాక్ వచ్చాడా లేదా, వస్తే ఎందుకు వచ్చాడు, ఇవన్నీ చాలా సబ్ప్లాట్స్ ఉన్నాయి సినిమాలో. సో బేసిక్ స్టోరీ లైన్ అయితే ఇదనమాట. అండ్ కమింగ్ టు ద పాజిటివ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్టే తమన్ గురించి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. తమన్ టుక్ ద ఫిల్మ్ టు ద నెక్స్ట్ లెవెల్. నార్మల్ హై కాదు, ఎవ్రీ మ్యూజిక్, ఎవ్రీ బీట్, అసలు కంప్లీట్గా సినిమా అంతా ఒక ట్రాన్స్లో పెట్టేట తమన్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో వచ్చే షార్ట్స్కి తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ ఆరా కంప్లీట్గా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మనకి ఇంకా ఇది కదరా మనం పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, ఇలాంటి సినిమా కదరా, ఇలాంటి షార్ట్స్ కదరా, ఇలాంటి ఎలివేషన్స్ కదరా. ఆ ఇంటర్వెల్కే మనకి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం. అండ్ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ వర్క్ అయిందబ్బా. ఒక సువి సాంగ్ వర్క్ అవ్వలేదు అనట్లేదు, మంచి ప్లేస్మెంట్లోనే వచ్చింది, చాలా బాగుంది ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా. కానీ థియేటర్స్ మొత్తం ఊగిపోయింది హంగ్రీ చితా బీట్ వచ్చినప్పుడు, అండ్ ఓమీది వచ్చినప్పుడు, అండ్ గన్స్ అండ్ రోసెస్ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఒక కాన్సర్ట్ లాగా అయిపోయింది. నేను ప్రీమియర్ షో చూశాను, మొత్తం ఫ్యాన్స్తో నిండిపోయింది. మొత్తం హూడీస్, బ్యాండ్స్, పేపర్స్ చాలా 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 సెలబ్రేట్ చేశారు. చాలా బాగా అనిపించింది, చాలా హై ఫీల్ అయ్యాను ఆ సాంగ్స్కి. అండ్ ఆ సాంగ్స్ కూడా ఏదో ఇరికిచ్చినట్టు రావు, విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ అనే వెళ్తూ ఉంటాయి. అక్కడ సాంగ్స్లో కూడా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అట్లా ఆగిపోయి సాంగ్ రాదు. అండ్ ద సెకండ్ పాజిటివ్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇంట్రెస్ట్తో చేసిన సినిమా నేను రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు చూడలేదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన హరిహర వీరమల్లులో ఎలా చేశారు మనందరికి తెలుసు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కొద్దిగా మిస్ అయింది. బట్ కమింగ్ టు ఓజీ, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్, ఎవ్రీ ఎలివేషన్ సీన్, ఎవ్రీ డైలాగ్ ఆయన ఇష్టంగా చేసినట్టు అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు అబ్బా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని, అది మాత్రం నా గ్యారంటీ. మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, 1 కాదు 2 కాదు, నేను అసలు కౌంట్ చేయలేకపోయాను. బట్ నాకు నచ్చిన యాక్షన్ బ్లాక్స్ చెప్తాను.
పవన్ కళ్యాణ్ గారికి 2 ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. 2 ఎందుకు అంటున్నాను అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 2 ఇంట్రడక్షన్ బ్లాక్స్ ఉంటాయి, 2 బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ బాగా వర్క్ అయింది. అండ్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ బాగా వర్క్ అయింది. స్టార్టింగ్ ఒక ప్రాపర్ ఏంటి తెలుగు సినిమానే చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఆ కలర్ గ్రేడింగ్, ఆ షార్ట్స్, ఆ షార్ట్ డిజైన్ అలా అనిపించింది. ఒక గ్యాంగ్స్టర్ డ్రామాకి ఎలాంటి కలర్ గ్రేడింగ్ అయితే కావాలో, ఎలాంటి విజువల్స్ అయితే కావాలో, ఆ యాక్షన్ బ్లాక్స్కి ఎలాంటి సినిమాటోగ్రఫీ అయితే కావాలో అలాంటి ప్రాపర్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, విజువల్స్, విఎఫ్ఎక్స్ అంతా ప్రాపర్గా ఉన్నాయి. సో టెక్నికాలిటీస్ పరంగా ఈ సినిమాకి ఇది ఇబ్బంది అయింది అని చెప్పడానికి ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక ఫైట్ ఉంటుంది. ఒకటే స్ట్రెచ్లో కంప్లీట్గా అది జరుగుతూ ఉంటుంది. కానీ మధ్యలో ఒక చిన్న రిమిక్స్ సాంగ్ వస్తుంది. థియేటర్లు దద్దరెళ్ళిపోయాయి. ఆ సాంగ్ ఏంటి అని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు. థియేటర్కి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ పోస్ట్ క్రెడిట్స్ సీన్ అయితే ఒకటి ఉంది. అదేం పెద్ద సీన్ కాదులే కానీ బట్ చాలా సింపుల్గా ఎండ్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. సో ఆ రోలింగ్ టైటిల్స్ అయిపోయి ఆ సీన్ అయిపోయే వరకు ఆగండి. అంటే రీసెంట్గా మిరాయికి ఆ మిస్టేక్ జరిగింది కదా, సో ముందే చెప్తున్నాను అనమాట, ఇలా పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, మిస్ అవ్వకండి అని. సుజీత్ గారు ఒక్క విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది పవన్ కళ్యాణ్ గారి కోసం ఎటు వేరే ప్రాజెక్ట్కి వెళ్లకుండా, ఆయన అప్పుడప్పుడు డేట్లు ఇస్తున్నా సరే, డ్రాగ్ అవుతున్నా సరే, ఆయనతో నాన్నగారికి ఒక మూవీ ఉంది, ఆ మూవీకి మూవ్ అవ్వకుండా ఆర్ సమ్ వేరే ప్రాజెక్ట్ ఏదో సెట్ చేసుకోకుండా జస్ట్ తను ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ గారితో ఒక యాక్షన్ ఫిల్మ్, అది కూడా ద మోస్ట్ స్టైలిష్ అవతార్లో చూపించాలి అన్న కసితో తను 3 to 4 years ఓజీ మీద పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ద మోస్ట్ స్టైలిష్ అవతార్లో చూపించి ఆ ఆరాని, ఆ ఎలివేషన్స్ని అవన్నీ మనం ఫీల్ అయ్యేలా చేశారు. నెగిటివ్స్లోకి వెళ్లే ముందు ఎంతసేపు వైలెన్స్ సినిమాలేనా, అప్పుడప్పుడు లైట్ హార్టెడ్ కాంటెంట్ కూడా చూడాలి భయ్యా. రీసెంట్గా వి మెట్ ఆన్ ట్విట్టర్ అనే షార్ట్ సిరీస్ ఒకటి చూసా. 2 ట్విట్టర్ యూజర్స్ కలిసి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఐడియానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ షార్ట్ సిరీస్ చాలా క్యూట్గా, సింపుల్గా అండ్ మన సోషల్ మీడియా యూజర్స్ అంతా రిలేట్ అయ్యేలా ఉంటుంది. సరే, ఎక్కడ చూడాలి భయ్యా అంటారా? చాయ్ షార్ట్స్ యాప్ అని రీసెంట్గానే లాంచ్ అయింది. ఇందులో అన్ని జానర్స్లో షార్ట్ సిరీస్లు ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ జస్ట్ 2 minutes లోపే ఉంటుంది అండ్ ఓవరాల్ సిరీస్ 1 hour లోపే కంప్లీట్ అయిపోతుంది. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ₹7తో మీ ఫ్రీ ట్రయల్ స్టార్ట్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు ద నెగిటివ్స్. సినిమాలో మ్యూజిక్ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, సినిమా టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది? ఈ సినిమా అంతా చాలా రెగ్యులర్ టిపికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగానే వెళ్తుంది. ఎక్కడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండదు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోవడం వల్ల ఇదంతా, ఈ స్క్రీన్ ప్లే ఇదంతా ఆల్రెడీ చూసేసాం కదా, చాలా ఇయర్స్ నుంచి ఇలాంటి స్క్రీన్ ప్లేనే, ఇలాంటి స్టోరీనే, ఇలాంటి బ్యాక్ స్టోరీనే చూస్తూ వస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో ఫ్రెష్ ఎలిమెంట్ ఉంది, అది జపాన్ బ్యాక్డ్రాప్తోనే సినిమా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా జపాన్ నుంచి ఓజీ ఎందుకు వచ్చాడు, ముంబై ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఇదంతా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గానే మూవ్ అవుతూ ఉంటుంది, ఓకే. కానీ ఇంటర్వెల్కి సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెడతాడు. నిజంగా ఇంటర్వెల్ బ్లాక్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ద బెస్ట్, నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత దానికంటే కొంచెం బెటర్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్లో ఏమైందంటే చాలా సబ్ప్లాట్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల చాలా సబ్ప్లాట్స్ ఓపెన్ అయిపోయి ఏది ప్రాపర్గా సెట్ అవ్వకుండా ఎలివేషన్స్ వస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి యాక్షన్ బ్లాక్స్ పడతానే ఉంటాయి, కంటిన్యూస్గా పడతానే ఉంటాయి. కానీ దానికి ముందొచ్చే ఆ బిల్డప్ సీన్ అంత ఎఫెక్టివ్గా అనిపించదు, అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. అంటే టూ మెనీ యాక్షన్ బ్లాక్స్ అలా కుక్ వేసినట్టు అనిపించింది. ఇన్ కేస్ ఆ ఒక్కటే యాక్షన్ బ్లాక్కి ప్రాపర్ సెటప్ చేసి తీసిన ఆ ఇంపాక్ట్ మనకు అనిపించదేమో. బట్ అలా టూ మెనీ యాక్షన్ బ్లాక్స్ కంటిన్యూస్గా టప్పమని రావడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవ్వము. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఆ రెగ్యులర్ టోన్ ఏదైతే ఉందో సినిమాకి, అలా జీరో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల, నాట్ ఈవెన్ ఏ సర్ప్రైజ్, ఒక్క సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండదు, అలా జీరో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండడం వల్ల అది ఏంటి ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఎమోషనల్ కనెక్షన్ లేదబ్బా సినిమాలో. అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్గా చేద్దాం అని తీసిన సీన్స్ ఉన్నాయి, బట్ సేమ్ అక్కడ ప్రాపర్ డ్రామా లేకపోవడం వల్ల అది ఫీల్ అవ్వము. అండ్ ఓమి క్యారెక్టర్ కానీ, శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ కానీ, అండ్ అర్జున్ దాస్ క్యారెక్టర్ కానీ, ఇవే కాదు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఇంకా కొన్ని 2-3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇన్ని క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రాపర్ ఇంపాక్ట్ఫుల్ డ్రామా అనేది పడలేదు. సో
అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. నేను అర్జున్ దాస్ గారి విషయంలో అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఆయనది చాలా గొప్ప రోల్. మేబీ ఆయనతో వాయిస్ ఓవర్ ఇప్పించారు కదా, చాలా ఇంపాక్ట్ఫుల్, చాలా హార్డ్ హిట్టింగ్ రోల్ అయితే పడుతుంది అనుకున్నాను. బట్ అర్జున్ దాస్ క్యారెక్టర్ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చెప్పాలంటే ఓజీ అనే సినిమా ఇస్ ఎ ఫీస్ట్ ఫర్ ఫ్యాన్స్. అంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బట్ మిగతా వాళ్ళకి మాత్రం ఇట్స్ ఏ డీసెంట్ ఫిల్మ్. ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు థియేటర్లో. ఆ తమన్ గారి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి ఆరా, నా సాలిడ్ టెక్నికాలిటీస్ కోసం ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.